రేపు పూజ ఉంది ఇంట్లో అయితే బండలు మోస్తున్నారు మా పిల్లవాళ్ళందరూ ఇటుకలు మోస్తున్నారు. ఇల్లు నీట్గా సర్దుతున్నారు. అయితే ఇక్కడ ఇంటి ముందు కొంచెం గోడ కడితే ఇటుక మిగిలింది. పిల్లలు మా చాకి తీసుకుపోతుండే. అవి మా షాండి ఇప్పుడు తీసుకుపోయింది కదా అండి, మీరు చూసిండ్రు. హాయ్ చెప్పు బిడ్డ, హాయ్ అనా ఇటు ఒక్కోటి తీసుకపో, రెండు వద్దబ్బా కాలు మీద పడతాయి. మా పాప, మా శ్రీష పాప కూడా ఎంత వర్క్ చేస్తుంది. మా చాకి అబ్బో అది మోసవారా కన్నా. దా మెల్లగరా, మెల్లగరా. ఆ ఇద్దరు ఒక్క కాడ ఇడ నిలబడండి, ఇడ నిలబడండి. ఇటు చూడండి. హాయ్ చూసారా, కాలు మీద పడితే ఉన్నది తమాషా. ఒక్కొక్కటి తీసుకపో నాని, ఒక్కొక్కటి తీసుకపో అబ్బా. అది చూడబ్బా, చాకి చూడండి ఎట్లా పని చేస్తున్నాడు చాకి. అవి షాండి కూడా ఇద్దరు. ఇక్కడ నిల్చోండి, ఒకసారి మాట్లాడండి. ఇక్కడ నిల్చో ఒకసారి అవి చూడండి చాకి. ధృవ బాగా పని చేస్తున్నాడు. ధృవ వామ్మో ఇదేందే, చిన్నోళ్ళు కూడా ఒక్కొక్కటి మోస్తున్నారు. నీలిమా అవి చూడండి. హాయ్ బిడ్డ, థ్యాంక్ యూ. బాగా పని చేస్తున్నారే. మెల్లగా ఉరకద్దు మెల్లగా నానా. అద్దు వాడు దుంకుతాడు, తమ్ము అద్దు అందులో బిడ్డ, అందులో ఇరిగిపోతుంది. అట్టేంది. పెద్దమ్మ చూస్తుంది నీ కొరకు, పెద్దమ్మ చూస్తున్నది. పెద్దమ్మ కన్నా కాలు పైన పడుతుంది. పట్టుకరా, హాఫ్ తీసుకురా. హాఫ్ ముక్కలు ఉన్నాయా అని? హాఫ్ ఉన్నాయి. అవి చూడు, లెఫ్ట్ రైట్. ఆ ఇటుక గది గంప పక్క గుంజని ఉంటుంది. కన్నా కాలు మీద పడుతుంది. లేరా అగ చూడండి. అగ ఓహో అంటున్నాడు. చూసిండ్రా అండి, అవి చూసిండ్రా. అగో క్లీన్ చేస్తున్నాడు. రేపు పూజ ఉంది కదా మా ఇంట్లో, అందుకొరకని మా ఇంట్లో రేపు పూజ ఉంది, అందుకొరకని పిల్లలంతా పనిచేస్తున్నారండి. చాండి ఏం చేస్తున్నావు బిడ్డ?